వీరసింహారెడ్డి పవన్ కేసరి సినిమాలతో గతేడాది మంచి హిట్లు అందుకున్న టాలీవుడ్ సీనియర్ హీరో నరసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు అదే జోస్లో బాబీ డైరెక్షన్లో వర్క్ చేస్తూ ఉన్నారు. వీరి కాంబోలో వస్తున్న ఈ యొక్క సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతూ ఉంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్గా ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. త్వరలోనే ఈ యొక్క మూవీ కూడా రిలీజ్ కానుంది. అయితే ఈ యొక్క సినిమాలో బాలయ్యను ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించని వైల్డ్గా చూపిస్తూ ఉన్నారు డైరెక్టర్ బాబీ కొల్లా. ఇక రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లింప్స్లో చెప్పినట్లుగానే చూపించారు. బాలయ్య పవర్ ఫుల్ గెటప్లో కనిపించారు. సింహం నక్కల మీదకు వస్తే వారవదురా లఫూట్, ఇట్స్ కాలింగ్ హంటింగ్ అంటూ బాలయ్య తనదైన మాస్ డైలాగ్తో అలరించారు. ఇక యాక్షన్తో కూడా అదరగొట్టేశారని చెప్పాలి. దీంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోయాయి. గ్లింప్స్తో పాటు టైటిల్ను కూడా మేకర్స్ రివీల్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే రాలేదు. దీంతో ఇప్పుడు ఇంకా వర్కింగ్ టైటిల్ ఎన్బీకే 109తోనే మేకర్స్ షూటింగ్ను పూర్తి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క మూవీ టైటిల్ను ఫిక్స్ చేస్తున్నట్లుగా జోరుగా చర్చ సాగుతూ ఉంది. బాలయ్య మాస్ ఇమేజ్కు తగ్గట్లుగా వీరమాస్ అనే టైటిల్ను కూడా పరిశీలిస్తున్నట్టుగా కొద్ది రోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అదే టైటిల్ని కూడా ఖరారు చేశారని టాక్ కూడా వినిపిస్తూ ఉంది. త్వరలోనే టైటిల్తో పాటు మూవీ రిలీజ్ డేట్ను కూడా మేకర్స్ అనౌన్స్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ యొక్క విషయం మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది. టైటిల్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు అయితే పెడుతూ ఉన్నారు. మరి మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బాలయ్య. ఇప్పుడు ఆయన సినిమాలకు వీరమాస్ టైటిల్ కన్ఫర్మ్ అయితే తిరిగేలేదని అంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో వీరమాస్ అంటూ పోస్టర్లు పెడుతూ ట్రెండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క సినిమా విషయానికి వస్తే శ్రద్ధ, శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రలు పోషిస్తూ ఉన్నారు. ఇక బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్గా కనిపించబోతూ ఉన్నారు. ఇక మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా కీలక పాత్ర నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క మూవీ టైటిల్కి సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి.